మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరీ అవధి కాలాన్ని ఇచ్చాడు. ప్రియులారా, దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. వాక్యాంశము, మీ పైన నాయకులుగా ఉన్న వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడిన వారిని దేవుడు బహుగా ఇచ్చించాడు. దేవుడు తన నాయకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ప్రజల కొరకు నాయకుల్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఉదాహరణ మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం విడిపించడానికి ఆయన నాయకుడిగా వారికి ఏర్పాటు చేశాడు. ఆ రీతిగా మనం చూసినట్టే ఆ నాయకుడైన ఆయనకి విధేయతగా చూపించారు యెహోషువ, కాలేబు. విధేయత కలిగి ఉన్నారు కాబట్టి వారు దీవించబడి కానాను వెళ్ళగలిగారు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె ఉన్నారు. అనగా నాయకుల్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ప్రజల కొరకు ఈ నాయకులు గృహ నిర్వాహకులుగా ఉన్నారు దేవునికి. మరి అంటే దేవుడు ఏర్పాటు చేసిన వారు ప్రజల మీద గృహ నిర్వాహకులుగా నాయకులుగా ఉన్నారు కాబట్టి దేవుడికి లెక్కప్పు చెప్పాలి వీరు, ఈ నాయకులు అనేవారు. కాబట్టి వీరు దుఃఖముతో కాక మరి ఆనందంతో పని చేయాలంటే ఎవరెవరైతే ప్రజలు తనకు అప్పగింపబడినారో, సంఘము కావచ్చు, ఉదాహరణ సంఘ కాపరికి సంఘస్థులు విశ్వాసులు అప్పగించాడు దేవుడు. మరి ఈ విశ్వాసులందరూ లోబడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే దేవుడు వారి మీద నాయకుడిగా ఉంచాడు కాబట్టి లోబడి వినాలి. ఫస్ట్ వారు చెప్పింది, వారి మాట వినాలి. ఒక్కొక్కసారి గద్దించినప్పుడు ప్రేమతో రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు గద్దిస్తారు? నీతిమంతుని గద్దింపులు తైలాభిషేకం అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రేమించేవాడే గద్దిస్తాడని బైబిల్ చెప్తుంది. నువ్వు గద్దింపులకు లోబడలేదంటే నీ జీవితం పాడైపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డారా, కాబట్టి ఎదిరించే స్వభావాన్ని దేవుడు ఇష్టపడడండి. రెబలియస్, అక్కడ పరలోకంలో దేవదూతలు దేవుణ్ణి ఎదిరించారు. ఒక కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు లూసిఫర్ ఆధ్వర్యంలో. ఏం చేయబడ్డారు? త్రోసివేయబడ్డారు. వారు మహిమను కోల్పోయారు, దేవదూతల ఆధిక్యతను కోల్పోయారు. యోధా పత్రికను మనం గమనించినట్లయితే ఒకే ఒక పత్రిక, ఒకే అధ్యాయం ఉంటుంది. పత్రిక 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలన బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరిగెత్తరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరాహు ఏం చేశాడు? మోషేని ఎదిరించాడు. మనం గమనించండి, కోరాహు కుమారులు దైవ ధ్యాన కీర్తనలు రాశారు. కోరాహు కుమారులకి ఏం కాలేదు, కోరాహే శిక్షింపబడ్డాడు. నేను ప్రధానుడను, నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్నేనని మోషేని ఎదిరించి ఓ దాతాను, అభిరామ్, కోరాహు వీళ్ళందరూ కలిసి ఒక గుంపుగా ఏర్పడి వారిని ఎదిరించారు. ఏమైపోయారు? నెరవిడిచి దాతాను, అభిరామ్, కోరాహు ఆ గుంపుని మింగివేసింది భూమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నాయకులు మాట వినాలి. నీ మీద కాపరిగా ఉన్న సంఘ కాపరి మాట నువ్వు వినాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యేసుప్రభువారు శిష్యులను పంపిస్తూ చెప్పాడు, మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, అంతేకాదు నన్ను పంపిన వారిని కూడా చేర్చుకున్నట్టు అని చెప్పాడు దేవుడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడని చెప్పాడు. మీ పైన నాయకులు ఉన్నవారిని మీరు సన్మానించాలి. అంతేకాదు మీకు ఎవరైతే బోధిస్తున్నారో వారిని సన్మానించమని దేవుడు తెలియజేశాడు. కాబట్టి గౌరవించాలి, వారి మాటకు లోబడాలి. అది దేవుడి నియమం. నియమాన్ని తప్పిపోయామంటే మనకు ఆశీర్వాదం ఉండదు. తద్వారా దేవుని ఉగ్రతకు మనం పాలి కావాల్సి వస్తుంది. మరి దేవుని సేవకులకి నాయకులకు లోబడాలి ప్రియులారా, అప్పుడే ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అవునయ్యా, నేటి దినాల్లో వ్యతిరేకతలు ఎక్కువైపోయినాయి సంఘాల్లో. ప్రభా, ఇదిగో సంఘ కాపని నాయకులు ఎవరి మీద ఉన్నారో వారి మీద తిరుగుబాటు చేసే స్వభావం వచ్చేస్తుంది. ప్రభా నాయన, అలాంటి తిరుగుబాటు స్వభావం తొలగించండి. తిరుగుబాటు చేసిన వారు ఎవరైనా తండ్రి, వారు ఆధిక్యత పొందినట్లు కానీ ఆశీర్వదించబడినట్లు లేదు, వారు నశించారు. ప్రభా ఆయన ఆ రీతిగా ఆ తిరుగుబాటు స్వభావం కాకుండా నాన్న వారి మాట విని లోబడేటట్లు సహాయం చేయండి. అట్టి హృదయాలను ప్రతి బిడ్డలో, అట్టి మరి మృదత్వాన్ని ప్రతి వారిలో దయచేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహజ చేరుమనుకును సకల పరిశుద్ధుడికి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ మాట్లాడిన ప్రతి మాటను వేరే వాళ్ళకు కూడా తెలియజేయాలి, అనగా ఏమన్నా ఈ యూట్యూబ్లో ప్రసారం చేయబడుతున్న ఈ వాక్యాలను వేరే వారికి షేర్ చేయాలని ప్రేమపూర్వకంగా అందరిని కోరుతున్నాను. ఆ రీతిగా చేయగలరని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.